చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. ఇద్దరికి కూడా నమస్తే. ముందుగా మీ ఇద్దరికి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా భరత్ గారు మనం చూస్తున్న ఒక చారిత్రాత్మకమైన సందర్భం. 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం, ఉద్యమంలో అనేక ఉద్యమ రూపాలు కూడా మనం చూసాం. కేసీఆర్ గారి సారథ్యంలో అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన సందర్భం, 6 దశాబ్దాల కళ నెరవేరిన అపూర్వమైన రోజు జూన్ 2. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని? రాజు గారు, ముందు మీకు ప్రేక్షకులందరికీ, సమస్త రాష్ట్ర ప్రజానికానికి, తర్వాత దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా దేశంలో తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని తర్వాత సమర్థించిన వాళ్ళకి, సహాయపడ్డ వాళ్ళకి, తర్వాత అమరవీరుల కుటుంబాలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మీరన్నట్టుగా ఒక విశిష్టమైన రోజే అయినా ఇవాళ సంబరాలతో పాటు తెలంగాణ మీద తోసివేసిన అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిరోజు దెబ్బతీసే దానికోసం జరిగే ప్రయత్నాలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. తెలంగాణ రాకముందు తెలంగాణకు ఒక పైసా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకో అని అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రులు, తెలంగాణ పదం అసెంబ్లీలో ఎత్తకూడదని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ప్రతిబంధకాలు కల్పించిన సందర్భము. తర్వాత తెలంగాణ చదువుకున్నాడు ఎవడున్నాడు, నేను ఎట్లా జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా అని మాట్లాడిన అహంకారపూరితమైన అడ్వకేట్ జనరల్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఆనాడు తెలంగాణని బానిస కింద చేసి, అంటే ఒక ఆంధ్ర నాయకత్వం యొక్క పెత్తందారి తనం కింద తొక్కిన సందర్భాన్ని, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా చేస్తాము అని చెప్పి గట్టిగా మాట్లాడిన ఆ నాయకత్వాన్ని ఎదిరించి దేశం మొత్తాన్ని, దేశం యొక్క నాయకత్వాన్ని ఏకం చేసి ఆర్టికల్ 3 కింద ఒక కంపల్షన్ని క్రియేట్ చేసి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి తన ప్రాణాన్నే పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణని సాధించుకొని తెలంగాణని 10 సంవత్సరాల పాటు దేశము ప్రపంచము ఎరగని రీతిలో దాన్ని అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత నాణ్యతాపూర్వకంగా అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకొని తెలంగాణని అన్ని రకాలుగా, తెలంగాణ తల్లికి అన్ని రకాలుగా సేవలు చేసిన సందర్భం మనం ఇవాళ మననం చేసుకోవాలి. కేసీఆర్ గారికి మనం ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. ఒక కార్యకర్తగా, ఒక తెలంగాణలో పుట్టిన పౌరుడిగా కేసీఆర్ గారికి వందనాలు. అయితే ఇవాళ పరిస్థితి ఏంటి? ఇన్ని కష్టాలకి, ఇన్ని నష్టాలకి ప్రాణం మీదకి తీసుకొని వచ్చిన తెలంగాణ ఇవాళ ఏమవుతుంది? అస్తిత్వానికి ఒక బ్రహ్మాండమైన పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే దానికోసం ప్రయత్నం చేస్తాం. దీనికి 2-3 కారణాలని మనం ఇవాళ మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదటి కారణం, తెలంగాణ ఏర్పడమే దాచుకున్న కోపాలు, తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకత ఇంకా కూడా జీర్ణించు వాళ్ళ మనసులలో పెట్టుకొని, తర్వాత తెలంగాణని ప్రతినిత్యం ఒక ఫెయిల్డ్ స్టేట్గా తయారు చేయాలని తర్వాత ప్రజలకు చూపాలనేది ముఖ్యంగా ఆంధ్రాలో ఉండే నాయకత్వానికి, ప్రజలకు కాదు. ప్రజలు ఆహ్వానించినారు, ప్రజలు బ్రహ్మాండంగా అనుభవించినారు. తర్వాత కేసీఆర్ గారి పరిపాలనని వేనోళ్ళ పొగిడినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఆ నాయకత్వానికి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీ పార్టీ అని ఏదైతే మాట్లాడుతున్నారో, మొన్న ఈ మధ్యన ఒక సందర్భంగా ఒక వెధవ, వాడికి తెలివి ఉందా లేదా, మతి ఉందా లేదా, ఏం మాట్లాడుతుందా అది ఎలా, అంటే ఒక బానిసలు ఎట్లా మాట్లాడతారంటే, బానిస యజమానిని బాగా సంతోషపెట్టే దానికోసం ఒలుమర్చి మాట్లాడుతూ ఉంటాడు. తెలంగాణ పదం అసలు తెలంగాణ ఎక్కడ డిక్షనరీలో లేదు. ఏ విధవ చెప్తాడండి? తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతానికి పేరది, డిక్షనరీలో దొరుకుద్దా? చరిత్రలో ఉంటుంది.
నీ యజమాని చరిత్ర అంటే చరిత్ర వద్దు అని మాట్లాడినాడు, వ్యవసాయం వద్దని మాట్లాడినాడు. తెగులు దగుల్బాజీ పార్టీ యజమాని. టీడీపీ అంటే తెలంగాణ వరకు మాత్రం తెగులు దగుల్బాజీ పార్టీ. అది 24 గంటలు కుట్రలు, 24 గంటలు తెలంగాణను ఏ రకంగా ఇది చేయాలి. రెండవ కారణం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవ కారణం ఏంటంటే, నేను హైదరాబాద్ని డెవలప్ చేసిన, తెలంగాణలో సామాజిక స్పృహ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఆ దరిద్రుడు ఎవడో మాట్లాడినట్టు తెలంగాణ పదం డిక్షనరీలో లేదని, దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా నటించుకుంటూనే ఇంకా ఘోరమైన మాట ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. తెలంగాణ సామాజిక స్పృహ టీడీపీ పార్టీ ద్వారా వచ్చిందా? నువ్వు చరిత్ర వద్దని అన్నావు, నీకు చరిత్ర రాదు, తెలవదు. చరిత్ర ఉంటే ఎందుకంటే నువ్వు దాని కింద చరిత్రలో ఉన్న మహానుభావుల కింద నువ్వు దేనికి వెనుక చీమో కాదు, దోమో కాదు, ఇసుక రేణువు కూడా కాదు. అవన్నీ కూడా దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి సమాజంలో. నువ్వు దేనికి ఉపయోగపడవు, నువ్వు సర్వనాశనం చేస్తావు. తెలంగాణకి సామాజిక స్పృహ గురించి మాట్లాడతావు. టీడీపీ పార్టీ 83లో వచ్చింది. ఓకే, తెచ్చిన ఆయన్ని నువ్వు ఎట్లా వెన్నుపోటు పొడిచి ఆయన సావుకు కారణమైనవు. అది పక్క పెడదాం కాసింతసేపు. తెలంగాణ సాయుధ పోరాటం, రైతులు, తెలంగాణ రైతులు నైజాంకి వ్యతిరేకంగా, తర్వాత ఈ ఆపరేషన్కి వ్యతిరేక భూమిని పూర్తిగా గుత్తేదారుల చేతుల్లో, తర్వాత భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో భూమిని ఏదైతే ఉందో దాన్ని విడిపించుకునే దానికోసం ప్రపంచానికే ఒక స్లోగన్ ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం. దున్నేవాడికే భూమి అనే ఒక స్లోగను ప్రపంచవ్యాప్తం చేసింది. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ చైనాలో విముక్తి జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో. రష్యాలో 2017లో, అది 1917లోనే విముక్తి జరిగింది. అయినా కానీ దున్నేవాడికి భూమి అనే స్లోగన్ మాత్రం తెలంగాణ గడ్డ మించి వచ్చింది. తెలంగాణ మొట్టమొదటి అంటే ఆల్ ఇండియా మొత్తము పాన్ ఇండియాలో ప్రభుత్వం ఏర్పరిచింది తెలంగాణలో శాతవాహనులు. తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? ఏది తెలవకుండా ఒక విధవ మాట్లాడతాడు, దాన్ని సమర్థించుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే దానికోసం ఈయన గారు ఇంకొక మాట మాట్లాడతారు. మీ వల్ల ఏమి జరగలేదు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వల్ల తెలంగాణకి ఎప్పుడు నష్టమే జరిగింది, ఎప్పుడు నాశనమే జరిగింది తప్ప ఇవాళ కూడా నాశనం చేయడానికి నీలాంటి ప్రబుద్ధుల కుట్రలు ఇవాళ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చిన వెంటనే నువ్వు 7 మండలాలను కొట్టుకొని పోయినావు. తర్వాత తెలంగాణ వచ్చిన వెంటనే సీలేరు ప్రాజెక్టు కొట్టుకుపోయినావు. ఇవాళ బనకచెర్ల, తర్వాత అనేక రకాలుగా ఇవాళ మీరు నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాచుకున్న కోపాలన్నీ బయటకు తీసి తెలంగాణ మీద బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు. మూడో కారణం చెప్తాను. వీళ్ళంతా లిల్లీ ఫుట్ గార్డు, ఎక్కడ ఏది సాధించని వాళ్ళు. ఏమన్నంటే ఐటీ నేను తీసుకొచ్చినంట సిగ్గు లజ్జ శరం ఉండాలి ఈ మాటలు మాట్లాడేదానికి. హైదరాబాదులో ఐటీకి పునాదులు వేసింది 4 కంపెనీలు. సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. టీసీఎస్ టాటా కంపెనీ, సత్యం కంప్యూటర్స్, తర్వాత విప్రో. ఈ 4 కంపెనీలు హైదరాబాదులో ఈయన తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే కాకముందే వచ్చినాయి. ఈ 4 కంపెనీలు కష్టపడి హైదరాబాద్ని ఐటీ హబ్గా చేసే ప్రయత్నం చేసినాయి, సక్సెస్ అయినాయి. కనీసం నువ్వు ముఖ్యమంత్రి అంతకన్నా ముందు నీకేం తెలుసు? ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన పివి నరసింహారావు గారు నువ్వు మంత్రి కాకముందే ఆయన కంప్యూటర్ వాడిండు. రాజీవ్ గాంధీ దార్శనికత, ఆయన మనం మోడర్నైజ్ కావాలి, కంప్యూటర్ యుగం నడుస్తూ ఉంది, మనం అందులోకి పోవాలని మాట్లాడండి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రబుద్ధులకి, పెద్దలకి వాళ్ళ కనీసం రాజీవ్ గాంధీ చేసింది కన్నా మాట్లాడాలనా? ఎందుకు వాళ్ళు మాట్లాడరు అంటే
పేరేమో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పెట్టిన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, నడవడికేమో ఆయన గురువుకి చంద్రబాబు నాయుడు చెప్పేది నడవడం. కనీసం అరే ఏమన్నంటే హైదరాబాద్ నేనే డెవలప్ చేసిరానని అంటాడు. ఇప్పుడేమో సామాజిక ఉద్యమాలు కూడా టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినాయని అంటా ఉన్నాడు. ఇది ఏంటంటే టీడీపీ పార్టీ తెలంగాణ మటుకు మాత్రము తెగులు దగులుబాజీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా నేను కాన్షియస్గా మాట్లాడుతూ ఉన్నాను, కెమెరాల ముందు మాట్లాడుతూ ఉన్నాను, అండ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఐఎమ్ టాకింగ్. తెలంగాణకు తెగులు పట్టింది. ఒక చుక్క నీళ్లు తీసుకురాలేదు, ఒక టీఎంసీ నీళ్ళ ప్రాజెక్టు తీసుకురాలేదు, వ్యవసాయం దండగా అని చెప్పి వ్యవసాయ ఆధారితమైన తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం మరుభూమిలాగా మార్చిన ఘనత ఈ మాటలు మాట్లాడేది ఆయన్ని. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆకర్షింపడి పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇక్కడ అడవులలో పనిచేసినాడు. ఇక్కడ మేము ప్రజలు ఎంత విశాలంగా, తెలంగాణ ప్రజలు ఎంత విశాలంగా ఉన్నారని అంటే, అక్కడ ఒక సామాజిక విప్లవం ఏదైనా జరిగితే అల్లూరు సీతారామరాజు గారిది విగ్రహాలు ఇక్కడ తెలంగాణ పలు ప్రాంతాలలో ఊళ్ళలో పెట్టారు. మా కొమరం మీద పెట్టారండి. ఇక్కడ నాయకత్వం ఆ పని చేసింది. మా కొమరం భీము విగ్రహం ఎక్కడన్నా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ నాయకత్వం పెట్టే ప్రయత్నం చేసిందా? ఒక విగ్రహం కూడా పెట్టలేదు. ఇట్లాంటి దగులుబాజీ గాళ్ళు ఇవాళ తెలంగాణకి సామాజిక స్పృహ నేర్పినామని మాట్లాడితే ఏం చేయాలి? ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము 24 గంటలు 365 రోజులు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో పడివేయబడ్డాం. ఇవాళ తెలంగాణని రక్షించుకోవాలి, ప్రతిపక్ష శక్తుల నుంచి తెలంగాణని కాపాడుకోవాలి అనేది ఇవాళ కేసీఆర్ గారి పిలుపు కూడా. దాని నేపథ్యం ఇదే. ఇవాళ నీళ్లలో, నిధులలో, తర్వాత జరిగిన అభివృద్ధిని కూడా మొత్తం సర్వనాశనం చేయడం, మాటలు మాట్లాడడం తప్ప ఎన్నడైనా ఏ ఒక్క విషయంలో కేసీఆర్ గారితో పోటీ పడి పనులని సత్వర కాలంలో చాలా తొందరగా అన్ని పరిస్థితులను అధిగమించి అన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చి ఒక ప్రాజెక్ట్ కానీ తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు ఎన్నడూ చేసింది లేదు, చేయలేడు. ఈ దేశంలో ఎవరు చేయలేరు. అందుకనే ఒక మేరుపర్వతం లాంటి పర్సనాలిటీ కేసీఆర్ గారిని దెబ్బతీసేదానికోసము ఇవాళ ఈ దగులుబాజీ కురచ మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ఇట్లాంటి చెత్తకన్నిటికి కూడా నాయకత్వం వహిస్తాడు. తెలంగాణలో చిచ్చు పెట్టేదానికోసము లిలీపుడ్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాధించుకున్న తెలంగాణని కాపాడుకోవడమే కాదు, తెలంగాణ వనరులు తెలంగాణకి దక్కేటట్టుగా చేసుకునే ఒక బ్రహ్మాండమైన పోరాటానికి ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు నడుము కట్టాల్సిన అవసరం ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాం. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి సారథ్యంలో 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానం కూడా కొనసాగింది. అయితే ఆత్మగౌరవ పోరాటంతో సాధించిన తెలంగాణను కబలించేందుకు మరోసారి ప్రతిపక్ష శక్తులన్నీ కూడా కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం యావత్తు కూడా మరోసారి ఉద్యమించాల్సిన అవసరం, కథం తొక్కాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని భరత్ గారు పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. శ్రీధర్ గారు, మనం చూసాం 6 దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చేందుకు కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన మహోజ్వలమైన పోరాటం దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి ఒప్పించి తెలంగాణ సాధించిన అపూర్వమైన సందర్భం జూన్ 2. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భం. కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన మహోజ్వల ఉద్యమ ఘట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం. ఎట్లా చూడాలి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, 60 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అపూర్వమైన సందర్భాన్ని మనం ఎట్లా చూడాలి? ముందుగా 60 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు, 60 ఏళ్ళు ఆలుపెరగని పోరాటం చేసిన సమరవీరులకు నమస్కారం చేస్తూ నివాళులు అర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు 60 ఏళ్ల కళను సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ గారికి, వారి పరివారానికి శుభాకాంక్షలు చెప్తూ ఒక ఉద్విగ్నమైన సందర్భం జూన్ 2. ఎన్ని మలుపులు తిరిగింది,
ఎన్ని డక్కాముక్కలు తిన్నది, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. తుదకు రాష్ట్రం సాధించుకున్నాము. రాష్ట్రం సాధించుకునే క్రమంలో మనందరికీ తెలుసు కాంగ్రెస్ దారుణమైన మోసం చేసింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పరిపాలించిన తెలుగుదేశం పార్టీ వంచింది. రాష్ట్రం ఏర్పడేంత వరకు అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఈ రెండు పార్టీలు తెలంగాణకు ఏ రోజు తెలంగాణ పట్ల ఒక దయ జాలి ఏమీ చూపించలేదు. ఏదో తెలంగాణను దోచుకోవడం మా హక్కు అన్నట్టు, తెలంగాణ ప్రజలంతా బానిసలు అన్నట్టు, తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు, చరిత్ర లేదన్నట్టు వ్యవహరించారు. మొత్తం రెండు పార్టీలు ముద్దాయిలు, అందులో సందేహం లేదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి నేపథ్యం తెలంగాణలో జరుగుతున్న అణిచివేత. అక్కడ కేసీఆర్ గారికి ఏదో రాజకీయ అభిలాష, కోరిక, ఇంకేదో కావాలని ఏమీ కాదు. ఇదే బషీర్బాగ్ నడిబొడ్డున మా రైతులపై కాల్పులు జరిపింది చంద్రబాబు నాయుడు. మనం చూసాం. వాళ్ళు అడిగింది ఏమిటి? ఆ కరెంటు బిల్లులు తడిసి మోపిడవుతున్నాయి, మేము భరించలేకపోతున్నాం, అయ్యా తగ్గించండి అని చెప్పి వాళ్ళ మీద కాల్పులు జరిగి అదే మలుపు తెప్పింది. కేసీఆర్ గారు రైతుల పక్షాన నిలిచి చంద్రబాబు నాయుడును నిలదీసి ఒక క్యాబినెట్ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆ పదవి తృణప్రాయంగా త్యజించి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. ఆ తర్వాత సుదీర్ఘంగా ఒక 14 ఏళ్ల యుద్ధం నడిచింది. ఆ యుద్ధంలో చంద్రబాబు నాయుడు మొదట్లో 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమాన్ని మొగ్గలో తుంచాలనే ప్రయత్నం చేశారు. ఆయన మగలో పుట్టి పువ్వులో మాడిపోతుంది ఉద్యమం అని చెప్పారు. ఆయన గతంలో ఇలాంటి ఉద్యమాలు చాలా చూసామని చెప్పారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వాగ్దానం చేసి తెలంగాణ ఇస్తా అని చెప్పి రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి సోనియా గాంధీ గారు హామీ ఇచ్చి కరీంనగర్ సభలో 10 ఏళ్ళు కాలయాపన చేయడం వల్ల అపారమైన ప్రాణ నష్టం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ 2004లోనే అధికారంలోకి రాగానే మన్మోహన్ సింగ్ ప్రధాని కాగానే తెలంగాణ ఇచ్చి ఉంటే వాళ్ళ తెలంగాణ ప్రజలంతా దండం పెట్టుకునేవాళ్ళు, ఇళ్లలో ఫోటోలు పెట్టుకునేవాళ్ళు సోనియమ్మ. కానీ 10 ఏళ్ళు కాలయాపన చేసి బలిదానాలు జరిగిన తర్వాత 1200 మంది అమరులైన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు నష్టాలు భరించిన తర్వాత అనివార్యమైన స్థితిలో నేను ఎందుకు చెప్తున్నాను, నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే 2014 కూడా మరి కాంగ్రెస్ ఇస్తా అన్న ధోరణిలో లేదు. కానీ కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి 32 పార్టీలను ఆయన సమీకరించడం తెలంగాణకు అనుకూలంగా, తెలంగాణ ప్రజల ఉద్యమాలు, తెలంగాణ యువత ఉద్యమాలు, విద్యార్థుల ఉద్యమాలు ఒక అనివార్య స్థితి వచ్చింది. కాబట్టి ఇక ఇవ్వకపోతే కాంగ్రెస్కు బతుకు లేదు, మెతుకు లేదు తెలంగాణ భూమి మీద అని అనుకున్న తర్వాతనే తెలంగాణ అనివార్యంగా ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణది ఎవరో ఇచ్చింది కాదు, కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల బలిదానంతో ఉద్యమకారుల పోరాట స్ఫూర్తితో మాత్రమే వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మేము ఇచ్చామని చెప్పడానికి ఏమాత్రం హక్కు లేదు. ఇదొకటి. ఇక కేసీఆర్ గారే స్ఫూర్తిదాత, రాష్ట్ర సాధకుడు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయన తెలంగాణ జెండా ఎత్తుకున్న రోజు ఒక శూన్యం ఉంది తెలంగాణ. తెలంగాణ పదాన్ని మర్చిపోయారు ప్రజలు, చాలాసార్లు మోసపోయారు కదా. ఒక శూన్యం. చంద్రబాబు నాయుడు చాలా బలోపేతమైన నాయకుడు, ముఖ్యమంత్రి. ఇక్కడ కేంద్రంలో ఆయన మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉంది. అటువంటి సందర్భంలో ధైర్యంగా ముందుకడిగేసి, ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తుంటారు సభల్లో, ఒక పిడికడిమంతో ప్రారంభమైంది నా ప్రస్థానం అని చెప్పి. మరి ఏనాడు కూడా అధైర్యపడకుండా, డీలా పడకుండా ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకృతులను చేస్తూ, ప్రోత్సహిస్తూ, ముందుకు నడిపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ మరి 14 ఏళ్ల పాటు పోరాటం నడపడం, ప్రతికూల పరిస్థితుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర సాధన ఉద్యమం ఇంత సుదీర్ఘకాలం జరగలేదు.
ఇన్ని బలిదానాలు జరగలేదు. ఏ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ ఇంతగా మోసం చేయలేదు. మరి వీటన్నిటిని అధిగమించుకుంటూ కేసీఆర్ గారు చివరికి మీరు ఇందాక ప్రస్తావించారు చావు నోట్లో తలపెట్టి. మరి ఆయన వయస్సు ఏమిటి, ఆయన దీక్ష ఏంటి, ఆయన దేహతత్వం ఏంటి, ఏది పట్టించుకోకుండా మరి ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్రాన్ని తొలిసారిగా ప్రకటన సాధించారు. మళ్ళీ అప్పటికి మోసం జరిగింది. మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అటు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని అది అట్లెట్లా ఇస్తారు, మీరు తెలంగాణ ఇట్లా ప్రకటిస్తారు అన్న. అంటే ఒక రకంగా చూస్తే కేసీఆర్ గారు ఉద్యమకారులు తప్ప చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలంగాణ శత్రువులుగా బహిరంగంగా బయటపడ్డారు. అయినప్పటికీ కూడా మరి తెలంగాణ ప్రజల అపూర్వమైన పోరాటం ఫలించి జూన్ 2న రాష్ట్రం ఏర్పడింది. మరి జూన్ 2లో రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా చివరి దాకా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. 22వ తేదీ ఫిబ్రవరి బాగా గుర్తుంది. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ బిల్లు ఆమోదం పొందకుండా ఆపగలిగితే రాజ్యసభ వాయిదా పడుతుంది, తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే మళ్ళీ రాజకీయాలు ఎట్లా మలుపు తిరుగుతాయో తెలియదు. తెలంగాణ ప్రజలంతా ఊపిరి బిగపట్టి ఉన్న క్షణాలు రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి రాజ్యసభ అధ్యక్షుడు బిల్ ఈజ్ పాస్, అది ఇప్పటికి కూడా ఒక తారక మంత్రమే తెలంగాణ ప్రజల చెవుల్లో. అప్పుడు కానీ తెలంగాణ ఉపశమనం. సరే, మన ఎన్నికలు వచ్చాయి 2014లో. సోనియా గాంధీ గారి పరివారం కాంగ్రెస్ అంతా ఇచ్చింది మేమే అని ప్రజల్లోకి పోయారు, మద్దతు ఇచ్చింది మేమే అని బీజేపీ వాళ్ళు ప్రజల్లోకి పోయారు. కానీ పోరాడింది మేమని కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ కూడా ప్రజల్లోకి పోతుంది. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బేరీజు వేసుకొని అగ్రతాంబూలాన్ని కేసీఆర్ గారికి ఇచ్చారు. మరి కేసీఆర్ గారి పరిపాలనలో 9.5 ఏళ్ల పాటు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చెందిందని మీరు నేను చెప్పక్కర్లేదు. కేంద్రం లెక్కలే చెప్తున్నాయి. కేంద్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే లేదు, వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా సరే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్న విషయం పల్లెలు కానీ, పట్టణాలు కానీ, రోడ్లు కానీ, సౌకర్యాలు కానీ, కరెంటు కానీ, ఉత్పత్తులు కానీ, వ్యవసాయం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఒకటా రెండా, ఏమైనా ఎందులో చూసుకున్నా కానీ తెలంగాణ అగ్రభాగాన్ని నిలబడింది. దేశ చరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం కాపీకొట్టింది. రాష్ట్ర చరిత్రలో అమలుబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల, వ్యవసాయ పథకాలను కేంద్రం కాపీకొట్టింది. అంటే భారతదేశానికి ఒక తలమానికంగా ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సరే, ప్రజాస్వామ్యంలో సహజమే, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఒక తెలంగాణ బిడ్డగా రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్లలో చేసింది ఏమిటి? ఆయన రాగానే కాకతీయ శిలాతోరణం తీసేస్తా అన్నాడు. ఒక ఐకాన్ తెలంగాణ ప్రజలకు, ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి, ఒక చార్మినార్ తీసేస్తా అన్నాడు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేశాడు. జై తెలంగాణని ఏనాడు అనలేదు. ఈనాటికి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు నోటి నుంచి జై తెలంగాణ అనే నినాదం రాలేదు. ఆయన పిడికిలెత్తి జై తెలంగాణ అని సవినయంగా తెలంగాణ తల్లికి నమస్కరించలేదు. ఇక తెలంగాణ విధ్వంసం మళ్ళీ మొదలైంది. కారణం ఏమిటి అంటే, ఈయనకు చంద్రబాబు నాయుడు గారు గురువు, రాజగురు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను నేను. ఈయన టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్కు వెళుతున్న క్రమంలో సాధారణంగా ఒక నాయకుడు తన కిందివాడు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే ఎడమొహం పెడమొహంగా ఉంటారు, పోతే పోయారనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు అమరావతికి పిలిపించి సాధారణంగా ఆహ్వానించి భోజనం పెట్టి వాయినాలు ఇచ్చి, అరే బాబు నువ్వు కాంగ్రెస్కి వెళ్ళమని చెప్పారు. ఎప్పుడైనా అప్పటి పేపర్ కట్టింగ్స్ ఎవరైనా చూడవచ్చు. అంటే ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డిని తెలంగాణలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. దానికి అనుగుణంగానే గురువు రుణం తీర్చుకోవడం కోసమే ఈనాటి వరకు మీరు గమనించండి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ నీళ్ల కోసం
నిధుల పంపిణీ కోసం, విభజన సమస్యల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి వరకు రేవంత్ రెడ్డి నిలదీయలేదేనాడు. ఓకే. కేంద్రాన్ని నిలదీయలేదు ఇంతవరకు. కేసీఆర్ గారు గుర్తుందనుకుంటా మీకు, మోటార్లు పెడతాం, ఆ మీటర్లు మోటార్లకు పెడతామంటే బోర్లకు, అవును, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పెట్టనీయని చెప్పి రైట్, ప్రధాన్ని వ్యతిరేకించాడు. ఆ స్ఫూర్తి పోయింది ఇప్పుడు. ఓకే, స్ఫూర్తి పోయింది. మళ్ళీ ఇందాక మేము భరత్ అనుకుంటున్నాం, మళ్ళీ మునుపటి రోజులు వచ్చాయి. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సమాజం మొత్తం ఒక ప్రతిజ్ఞ చేయాలి. కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని, మన తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మరొక పోరాటానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఆ వాతావరణం కనిపిస్తుంది, మనం చూస్తున్నాం. ఇవాళ శుభమాని తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటూ ఉంటే ఆ మహానుభావుడు ఆంధ్ర ప్రాంతంలో చూసుకోవాలి వాళ్ళ రాజకీయాలు ఏంటో, వ్యవహారం ఏంటో. ఇక్కడికి వచ్చేదో కొత్త దుకాణం పెడదా అని చెప్పేసి ఈ పరిణామాలన్నీ ఎటువుతున్నాయి. విగ్రహాల ప్రతిష్టలు కావచ్చు, తర్వాత వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు సవాళ్ళు చేయడం కావచ్చు. నోరెత్తారండి 9:30 ఏళ్ళు ఎవరైనా కన్నెత్తి చూసి ధైర్యం చేశారా? మరి వాళ్ళేంటి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి కొమ్ముకు రాజకీయాలే ఇవాళ ఈ స్థితికి తెచ్చాయి. కాబట్టి మళ్ళీ పార్టీలు ఏమైనా ఉండవచ్చు, ప్రభుత్వాలు ఏమైనా ఉండవచ్చు, తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ రక్షణలో మాత్రం మళ్ళీ ఒక్కసారి ప్రజలంతా ఏకం కావాల్సిన రోజు మన ముందుంది. ఆ దిశగా మనమంతా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం కూడా. చాలా కీలకమైనది మనం చూస్తూ ఉన్నాం. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో మరోసారి అస్తిత్వ పోరాటానికి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. తెలంగాణ అస్తిత్వానికి పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సబ్బండ వర్గాలని కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని శ్రీధర్ గారు పిలుపునిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. భరత్ గారు, మనం తెలంగాణ సాధించిన సందర్భంలో ఎన్నో అపోహలు, ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల విష ప్రచారాలు చూసాం. అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేతనవుతుందా అని చెప్పేసి అనేక రకాల శాపనార్థాలు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం చూసిన తర్వాత అనేక సందర్భాల్లో గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్పిన సందర్భం, వాట్ కేసీఆర్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అన్నట్టుగా కేసీఆర్ గారి అమలు చేసిన పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన అపూర్వమైన సందర్భం. అలాంటి ప్రతిష్టాత్మకమైన విప్లవాత్మకమైన పథకాలకు కూడా ఈరోజు పాతరేస్తున్న దయనీయమైన పరిస్థితులు కూడా చూస్తూ ఉంది తెలంగాణ సమాజం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈ అంశాలన్నీ కూడా? మనం కేసీఆర్ గారి జీవితం ఈనాటికి అంటే తెలంగాణకు సంబంధించి 2 రకాలుగా ఆలోచించాలండి. అంటే వారి జీవితాన్ని వారు తెలంగాణ కోసం ఏ రకంగా గడిపారు, ఏ రకంగా దాన్ని ఉపయోగించినారు తెలంగాణ కోసం. ఒకటి ఉద్యమకారుడిగా, ఉద్యమానికి నాయకత్వం వహించడం. రెండోది సాధించిన తెలంగాణని అభివృద్ధి చేసే విధానం. ఉద్యమానికి సంబంధించి కూడా చాలా విశిష్టమైన విషయాలు ఉన్నాయి. మనకి 1945 నుంచి 1956 వరకు ప్రపంచంలో మెజారిటీ దేశాలు కలోనియల్ రూల్లో నుంచి, అంటే వలస పాలన నుంచి విముక్తి పొందినాయి. అది 2వ ప్రపంచ యుద్ధ పరిణామం కానివ్వండి, బ్రిటిష్ ఎంపైర్ బలహీన పడడం కానివ్వండి, తర్వాత జాతీయవాదులు అనేక దేశాలలో జరిపిన పోరాటాలు కానివ్వండి, అనేక దేశాలు ప్రజాస్వామికంగా తరువాత స్వపరిపాలన కిందకి వచ్చినాయి. కానీ దాంట్లో ఫలితం పొందని, ఆ కాలంలో ఫలితం పొందకుండా వలస పాలన కింద మగ్గిన దేశాలు ఉన్నాయి. తర్వాత వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఉన్నాయి. మనం ఈ సందర్భంగా అట్లాంటి దేశాన్ని మనం ఇవాళ మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి 2వ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత విముక్తి రాలేదు. నెల్సన్ మండేలా గారు తర్వాత అనేక మంది నాయకుల నాయకత్వంలో అక్కడ విముక్తి పోరాటం జరుగుతూ ఉంది. అంతకు మునుపు భారత విముక్తి పోరాటం జరిగింది గాంధీ గారి నాయకత్వం. గాంధీ గారి నాయకత్వంలో పూర్తిగా శాంతియుతమైన పద్ధతులలో స్వతంత్రాన్ని సాధించుకున్న సందర్భం మనకు అందరికీ తెలుసు. నెల్సన్ మండేలా మొదట సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించాలి, విముక్తి సాధించాలనుకొని ఆయన అనుకున్న తర్వాత కాలంలో శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని
ఒక సస్టైన్ మూమెంట్ ద్వారా అపార్థైడ్కి వ్యతిరేకంగా అట్లనే స్వతంత్రాన్ని సౌత్ ఆఫ్రికాకి సాధించారు. అప్పటి నుంచి ప్రపంచంలో అంతే స్థాయిలో అంతే విశిష్టత గల ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. అంత గొప్ప ఉద్యమాన్ని గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమ పోరాట స్ఫూర్తి, నెల్సన్ మండేలా ఉద్యమ పోరాట స్ఫూర్తి కన్సిస్టెంట్గా 14 సంవత్సరాలు హింసకు తావు లేకుండా ఉద్యమాన్ని ఏ రోజు కూడా వెనుకకు పోనీయకుండా చూసుకొని ప్రతిపక్ష శక్తులు అన్నిటిని ఎదుర్కొని రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3ని ఉపయోగించి తర్వాత దానికి కావలసిన సాధన సంపత్తిని అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి ఇక్కడ కుట్రల్ని ఛేదించి తెలంగాణని సాధించినారు. అది ఒక గొప్ప విశిష్టత. ఆ విశిష్టత మామూలు విశిష్టత కాదు. ఏమనంటే కాంగ్రెస్ నువ్వు ఇచ్చినవని అంటాడు. నువ్వు కనుక తెలంగాణ ఇచ్చి ఉంటే ఓకే, ఇప్పుడు మరి బ్రిటిష్ వాడిని ఏమనుకోవాలి, వాడు స్వతంత్రం ఇచ్చిండు, నేను స్వతంత్రం ఇచ్చినా నేనే పరిపాలన చేస్తానంటే కుదురుతుంది. నేనే స్వతంత్రాన్ని ఇచ్చిన వాడిని నన్ను మాట్లాడితే కుదురుతుంది. రైట్. అసలు మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టిందే, తెలంగాణను బానిసత్వంలోకి నెట్టిందే కాంగ్రెస్ పార్టీ. దానికి వ్యతిరేకంగా పోరాడి సమర్థవంతంగా సాధించింది కేసీఆర్ గారు. మీకు ఎందుకు విశిష్టత గురించి చెప్తున్నానంటే, విశిష్టత అనేది మేధో సంపత్తిని అంతా ఉపయోగించి కమిట్మెంట్తో చేయడం ఒకటే కాదు. కేసీఆర్ గారి ఉద్యమంలో వచ్చే నాటికి ఆయన వయసు ఎంతండి? 45 సంవత్సరాలు నిండినాయి. అప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. 4 సార్లు నిరాఘాటకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఒక టర్మ్ మనం క్యాబినెట్ మంత్రిగా చేసినారు. తర్వాత ఉద్యమం మొదలుపెట్టే నాటికి శ్రీధర్ గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా క్యాబినెట్ పొజిషన్లో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. తర్వాత ఆయన పిల్లలు కూడా ఎవరు అప్పటికి సెటిల్ అయిన పోయి ఇది కూడా కాదు, పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆయన అందులోనే కంటిన్యూ కావాలి, తెలుగుదేశం పార్టీలోనే సమస్యలకు రాజీ పడి అక్కడే ఉండాలి అని అనుకుంటే ఆయనకేం తిరుగులేదు అక్కడ. కానీ కనుచూపు మేరలో ఎక్కడ ఆశ లేదు, కనిపించని విషయం తెలంగాణ అనేది. తెలంగాణ సాధించడం అని ఆయన మొదట మాట్లాడిన రోజుల్లో అనేక రకాలుగా అనేక మంది చాలా జోకులు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ దృష్టి ఎంత గొప్పదంటే వారిది, దూరంలో ఏం జరగబోతున్నది, ఈ స్లోగన్కున్న పొటెన్షియాలిటీ ఏంది, తర్వాత ఈ ప్రజలు పడుతున్న బాధలేంది, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, మనం సాధించగలుగుతామనే ఒక అంచనాని బేరీజు వేసుకున్న తర్వాత వారు ఏ త్యాగానికైనా సరే సిద్ధమయ్యి చివరికి అట్లాంటిదే ప్రాణం పోయినా పర్వాలేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ఓచుడో అని వారు ఫైనల్గా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి తెలంగాణని సాధించడంలో ఆయన విశిష్టత ఒకటి. రెండోది, సాధించిన తెలంగాణని మీరు ఈ మొత్తం దేశం చరిత్రలో ఒక ప్రోగ్రామ్ని డిక్లేర్ చేసి, ఈ ప్రోగ్రాం కనుక ఈ ఎన్నికల లోపట ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసే టర్మ్ కంప్లీట్ చేసే లోపట కనుక కంప్లీట్ కాకపోతే, మీ ఇంటికి ప్రతి ఇంటికి నీళ్లు రాకపోతే నాకు ఓటేయకండి. నేను ఓటు అడగను, నేను అడిగినా మీరు వేయొద్దు అని ఒక ఛాలెంజ్, తనకు తానే ఒక ఛాలెంజ్ని ప్రజల మధ్యలో మాట్లాడాను. నాయకుడు ఒక్కడున్నాడా? ఉండి దాన్ని తన అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్న ఒక నాయకుడు ఉన్నాడా ఈ దేశం మొత్తంలో? 1947 నుంచి ఇవాళ వరకు అదే పద్ధతుల్లో ఒక ప్రణాళిక, ఒక నిలకడతనం, తర్వాత పనిలో ఒక రైట్ స్పీడ్. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం చెరువులన్నిటినీ పునరుద్ధరించడం అంటే ఇది మామూలు పనా? ఆ చెరువులను పునరుద్ధరించడము, పనికిరాని బోర్బావులు, తెలంగాణకి శాపం అనుకున్న బోర్బావుల్ని వాటిని వరం చేసినారు. ఈ చెరువులు నింపించినారు, చెరువులు బాగు చేయించినారు, నీళ్లు చెరువులలో నింపించినారు.
అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచినారు, కరెంటు ఉచితంగా ఇచ్చినారు, ప్రాజెక్టులు 3.5 సంవత్సరాలలో ప్రాజెక్టులు కట్టినారు, ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసినారు, ప్రతి ఊరికి నీళ్ళు వచ్చేటట్టుగా చేసినారు, ప్రతి ఊర్లో సెంటు భూమి కూడా వేస్ట్ పోకుండా వ్యవసాయంలోకి తీసుకొని వచ్చినారు. 20 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని 3.25 కోట్ల టన్నులకి తీసుకుపోయినారు. ఏదైనా సామాన్యమైన విషయం కాదు. దేశంలో ఎవడు చేయలే, ఎస్, ఏ నాయకుడు చేయలేకపోయినాడు. అంటే ఆయన ప్రణాళిక కానివ్వండి, దూరదృష్టి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ టు ఇంప్లిమెంట్ ఏ పాలసీ కానివ్వండి, ఇదొకటే కాదు. విదేశీ పెట్టుబడులని ఈ రాష్ట్రము మిగతా ఏ రాష్ట్రాల కన్నా ఎక్కువగా అనేక రంగాలలో సాధించగలిగింది. ఎస్, అది ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంగా ప్రతి ప్రాజెక్టుని, ఓకే, ఇండియాకు వచ్చే ప్రతి ప్రాజెక్టు, ఇండియా అంటే గుజరాత్ అన్నట్టుగా ప్రధానమంత్రి అక్కడికి తీసుకుపోయి అటు డ్రైవ్ చేసిన సందర్భం. రైట్. ఆ సందర్భంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది. హైదరాబాద్ నగరమే కానివ్వండి, మున్సిపాలిటీస్ అన్నిటిని కానివ్వండి, Yes. గ్రామ సీమలు కానివ్వండి, అడవిని రైట్, 7.5% అడవి పెంపకం జరిగింది, దేశంలో ఎక్కడ జరగలేదు. తర్వాత ఇండస్ట్రియల్ వాతావరణాన్ని పెంచేదానికోసము, వృద్ధి చేసేదానికోసం టిఎస్ ఐపాస్ లాంటి ఒక పాలసీని తీసుకొని వస్తే తర్వాత కాలంలో దేశం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత మన మంచినీటి భగీరథ మిషన్ భగీరథ అని కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుకరించింది. అవును. వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు చేసిన అనేక విషయాలు అవును. తర్వాత కేంద్ర ప్రభుత్వము అంత పెద్ద మొత్తంలో చేయలేదు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అంత పెద్ద మొత్తంలో చేయలేదు. ఇంత బాకాలుదే చంద్రబాబు నాయుడు కూడా రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు పెట్టినారో దాన్ని ఆయన తర్వాత స్వీకరించాల్సి వచ్చింది, ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఎస్, ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే ఫిట్మెంట్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత పే రివిజన్ ఏదైతే జరిగిందో దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఎప్పుడు చేసిన సందర్భం కాదు. అది చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసి ఇన్ని బీరాలు బాబు మాట్లాడతాడే, ఎస్, మీ పార్టీ వచ్చినగానే సామాజిక స్పృహ వచ్చింది తెలంగాణకని మాట్లాడినవాడు కదా. నువ్వు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనని నువ్వు అనుకరించినావు. రైట్. నేనేమంటున్నానంటే ఈ రకంగా కేసీఆర్ గారు మొదలు పెట్టడము, Right. తర్వాత ఇండియా ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఏ ఒక్క విషయం ఇందులో అతిశయోక్తి లేదు. ఎస్, పరిపాలన సంస్కరణలు తీసుకోండి, రైట్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకోండి. ఎస్, ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పాలనని అనుభవించారు, ఇవాళ ఉన్న చెత్త పాలనని కూడా అనుభవిస్తూ ఉన్నారు. రైట్, దే కెన్ మేక్అవుట్. ఎస్, వాళ్ళు ఆ డిఫరెన్స్ ఏంది వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇవాళ వాటర్ ట్యాంకులు చిన్న చిన్న విషయాలతోనే మనం వాటిని ప్రజల ముందుకు పోదాం. 24 గంటలు 365 రోజులు ఏ ఇంటికైనా నీరు కరెంటు లేని సందర్భం ఉన్నదా? రైట్. ఇవాళ వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నది వాస్తవం కాదా? ఇవాళ హైదరాబాద్ రోడ్లు జామ్ అయ్యాయని వాటర్ ట్యాంకర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాయంటే పరిస్థితి ఏంది? ఇవాళ కరెంటు పరిస్థితి ఏంది? ఎస్, నాణ్యమైన కరెంట్ వస్తుందా ఇవాళ తెలంగాణ శ్రీధర్ గారు అన్నట్టుగా రైట్, ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఉచితంగా ఇస్తాను, రైట్, 365 డేస్ ఇస్తాను. ఎందుకనంటే 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, రూరల్ ఎంప్లాయ్మెంట్ దాని మీద ఆధారపడి ఉన్నది. రైట్, అది దెబ్బతినకూడదు. రైట్, కాబట్టి 100% పంటను మేమే కొంటాము రైట్, అని కొన్నారు. కేంద్రం దిక్కు చూడలేదు. నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, కేంద్రం కొనాలే, జూన్ వరకు నేను జూలై వరకు టైం ఇస్తున్నా. ఏముంటుంది? బంకచక్కలు ఉంటాయి. జూలైలో ఏం మిగులుతుంది? తడిచి మొత్తం అయిపోయి దిక్కులేక ప్రజలు ఎంత వస్తే అంత సరిపోయిందని ఇవాళ మిల్లర్లకి వాళ్ళకి వీళ్ళకి అమ్ముకునే పరిస్థితి. తర్వాత జూలై దాకా చూసేదేంది నువ్వు? తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంత మునుపు కేసీఆర్ గారు ప్రభుత్వం మొత్తం కొన్నది కదా, 1 కోటి టన్నులకు పైన కొన్నది కదా, నువ్వు 70 లక్షల టన్నులకి నిరుగుతున్నావు కదా. విషయం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వానికి మిగతా నాయకత్వానికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఇవాళ
చేసింది రేపు చేయట్లేదు వాళ్ళు. Right. ఇవాళ చేసింది ఏడాది తర్వాత చేస్తే చాలా గొప్ప విషయం. ఎస్ మిగతా నాయకులందరూ కూడా. అందుకనే కేసీఆర్ గారి మీద ఈ నాయకులందరూ ఎవరైతే ఉన్నారో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇవన్నీ కూడా ఓకే ఈ మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి కానివ్వండి, ఎస్ దే ఆర్ లాస్ మేకింగ్ పర్సనాలిటీస్ ఫర్ ది పీపుల్. ఎస్ మీరు దీని మీద చర్చ పెట్టండి. బోలెడంతా ఉన్నది, ఒక రోజు చెప్పినా సరిపోనంత స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎస్ ఎస్ అది కూడా కేంద్రం ప్రచురించిన స్టాటిస్టిక్స్తోనే ప్రూవ్ చేయగలుగుతాం. రైట్ అందుకనే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా 100 steps ahead ఆఫ్ ఆల్ అదర్ లీడర్స్. అందుకనే వీళ్ళకి ఆ కచ్చతోనే ఇవాళ అవాకులు చవాకులు వేలుతా ఉన్నారు. ఎస్ ఒక్క విషయమైనా ప్రూవ్ చేయగలిగినారా? రైట్ కేసీఆర్ గారి మీద చేసే ఆరోపణలు ఒక్క విషయమైనా ప్రూవ్ చేయగలిగినారా? రైట్ కేసీఆర్ అందుకనే ఆయన మేరు పర్వతం, వీళ్ళు పురసలు. ఎస్ ఎస్ చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడిగా యావత్ తెలంగాణను ప్రగతి పథంలో 10 ఏళ్ల పాటు నడిపిస్తే మొత్తం తెలంగాణను ఇప్పుడు విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం యావత్తు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా గమనిస్తుందని భరత్ గారు చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూసాం. శ్రీధర్ గారు, 60 ఏళ్ల విధ్వంసం నుంచి కేసీఆర్ గారి హయాంలో వికాసం వైపు పరుగులు పెట్టింది తెలంగాణ 10 ఏళ్ల పాటు. ప్రతి రంగంలో కూడా ఒక అచంచలమైన విశ్వాసం, ప్రతి వర్గంలో కూడా సంతోషం కనిపించింది. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషం నుంచి సంక్షోభం వైపు అడుగులేస్తున్న పరిస్థితి, ప్రతి రంగం కూడా కుదేలవుతున్న దయనీయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్థిక రంగం కుదేలవుతుంది, సంక్షేమం అభివృద్ధి అన్ని కూడా పాతరేస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ పరిణామాలు? తెలంగాణకు పొంచి ఉన్న ఈ ప్రమాదాల నుంచి తెలంగాణ సమాజం ఎట్లా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం? ఈ 2.5 ఏళ్లలో తెలంగాణలో ప్రతీకార కార్యక్రమాలు తప్ప పరిపాలన లేదు. కేసీఆర్ గారిని, ఆయన ముద్రని, ఆయన గుర్తుల్ని ఎలా ధ్వంసం చేయాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు, ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. ఒక పరిపాలన, ఒక దృక్పథం, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ప్రజల అవసరాలు, కష్టాలు నష్టాలు ఇవో పట్టించుకోవట్లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఒక విజన్, ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 మంది ఎమ్మెల్యేలు వెంట ఉంటే పబ్బం గడుపుకోవచ్చు 5 ఏళ్ళు, అది పెద్ద విశేషమేం కాదు. ప్రజలకు అత్యవసరం ఏంటి? పరిశ్రమలకైనా, ప్రజలకైనా, సామాన్యులకైనా, రైతులకైనా కావాల్సింది కరెంటు. 24 గంటల కరెంటు అన్ని రంగాలకి. నీటి వనరులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి? చెరువులు, వాటిని బాగు చేయాలి. మీరు గమనించండి, స్టెప్ బై స్టెప్. సామాన్య ప్రజలు రక్షిత మంచినీరు లేక అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి ఇంటింటికి రక్షిత మంచినీరు ఇవ్వాలి. అసలు ఒక రైతుకు అవసరాలు ఏముంటాయి, ఏ సమయంలో ఉంటాయి, వాడు దేనికోసం చూస్తుంటాడు? రైతు బంధువు. ఒక రైతు ఉన్న ఫలాన చనిపోతే కుటుంబం పరిస్థితి ఏమిటి? వీధిలో పడుతుంది కదా రైతు బీమా. ఇలా మీరు గమనించండి, ప్రధాని వెనక ఒక విజన్ ఉంది, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది లోపించింది. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్లలో ఒక విజన్తో ప్రారంభించిన కార్యక్రమం ఒకటైనా ఉందా? ఏది? పైగా కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడం కోసం తెలంగాణను బలిపెట్టే ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది. ఓకే, ఆ దారుణం. పార్టీలు ఉంటాయి, మీరు తేల్చుకోండి, ఎన్నికల్లో గెలవండి, ఓడండి, ప్రజల తీర్పు ఎట్లా ఉంటే దాన్ని గౌరవిస్తాం మనం. కానీ కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడం కోసం తెలంగాణ ప్రజలను బలిపెట్టే కార్యక్రమాలు 2.5 ఏళ్ళని జరుగుతున్నాయి. ఓకే, నిన్నటికి నిన్న తుమ్మిడిహెట్టి దగ్గర కడతామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య రాష్ట్రంలో అక్కడ ఎత్తు పెంచేది లేదు, ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర అనుమతించదు. కొన్ని దశాబ్దాలు సాగదీసి దాన్ని అట్లాగే పడవ పెట్టేశారు. రైట్ రైట్. కాళేశ్వరం కట్టారు సార్, రైట్. ఆ 9 పంచాయతీ లేకుండా దాన్ని రిపేర్ చేయట్లేదు. 300-400 కోట్లలో అయిపోయే రిపేర్ని అట్లా పక్కన పెట్టి మీ అందాల పోటీలకు అయ్యే ఖర్చు కూడా కాదు అది. అక్కడ గోదావరి జిల్లాలో పంపించేస్తున్నారు చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు 9 పంచాయతీ పెట్టాడు. అది ఎట్లాగూ తెగదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నాడు
నేను లేఖలు రాస్తున్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించట్లేదు, స్పందించారు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ప్రజలు వాళ్ళకు ఉంటాయి. రైట్ అంటే ఏంటంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారి మీద కోపంతో, రైట్ బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు ఒక పౌరుడిగా, ఒక ఉద్యమకారుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలు బలిపెట్టకండి. ఓకే రాజకీయాలు ఉంటే మీరు ఎన్నికల్లో తేల్చుకోండి. కాళేశ్వరం రిపేర్ చేయండి, రైట్ ప్రజలకు నీళ్ళు అందించండి. మళ్ళీ పనికిమాలిన ఏనాడు తేలని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 9 మళ్ళీ పైకి తెచ్చి ఓకే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయండి అని ఈ అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయనకు చేతులెత్తి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా రాజకీయ కక్షలతో తెలంగాణ రాజకీయాన్ని బలిపెడుతున్న ఈ కుట్రలు కుతంత్రాలని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తప్పకుండా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని, అస్తిత్వ పోరాటాన్ని మరోసారి భుజానకెత్తుకొని తెలంగాణ సమాజం యావత్తు కూడా కథంతో కలిసిన సమయం ఆసనమైంది. తెలంగాణ ఆత్మగౌరవ బావుట మరోసారి ఎగరవేయాల్సిన సమయం ఆసనమైందని చెప్పి భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా ఈరోజు పిలుపునిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.